నమస్తే వీధుని స్వాగతం లక్ష్యం సమాజితం నేను సురేష్ దండు బులెటిన్ల ముఖ్యాంశాలు భద్రాచలం వద్ద ఉగ్రదూతం దాల్చిన గోదావరి మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేసిన అధికారులు వరంగల్ నగరంలో ముంపు ప్రాంతాలలో మంత్రి ఎర్రబెల్లి పర్యటన సమర్థవంతంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు దిశానిర్దేశం హుజురాబాద్ నియోజకవర్గంలో చెరువులను పరిశీలించిన మంత్రి ఈటెల తగిన చర్యలకు అధికారులకు ఆదేశాలు జారీ చేసిన మంత్రి ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో రోడ్డు ప్రమాదం 2 ద్విచక్ర వాహనాలను ఢీకొని 2 వ్యక్తులు మృతి నిర్మల్ జిల్లాలో ప్రాంతాలను పరిశీలించిన ఎంఆర్ఓ పునర్వాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ కర్ణాటక ఎస్ఎస్ఎల్సి పరీక్షలో 625 మార్కులకు 616 మార్కులను సాధించిన పేద విద్యార్థి మహేష్ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సురేష్ స్వయంగా కలిసి అభినందించారు. పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు విద్యార్థిని ప్రశంసించారు. విద్యార్థిని కుటుంబ పరిస్థితులను చూసి మంత్రి చలించిపోయారు. పేదరికం వెంటాడుతుందన్న ఆ కుటుంబ పరిస్థితుల పట్ల మంత్రి కన్నీరు విడిచారు. ಎಷ್ಟು ಕೊಡ್ತಾರೆ ಬಾಡಿಗೆ ಮನೆ ಒಳಗಡೆ ಹೋಗಿಮ್ಮ ನೀವು ಇವರೇ ಬನ್ನಿ ನಮ್ಮ ಹೋಗಮ್ಮ ಹೋಗಮ್ಮ ಒಳಗಡೆ ನಾನು ಒಂದು ಸರಿನ ಡ್ರಾಪ್ ಮಾಡಿದ್ದೀನಿ ನೀನು ಸ್ಕೂಲ್ ಲೇಟಾಗಿ ಸೇರ್ಕೊಂಡ ಒಂಚೂರು ಇಲ್ಲ ಸರ್ ಬನ್ನಿ ಸರ್ ನೀವು ಸರ್ ಡಿ ಸಾಕು ಅವರೆಲ್ಲ ಸಾಕು ಸರ್ ಪ್ಲೀಸ್ ಸರ್ ಅವ್ರು ತಗೊಳ್ತೀನಿ ಏನಾಗಿತ್ತು ಸರ್ ಅಮ್ಮ ನೀವು ಕೂತ್ಕೊಬಿಡಿ ಅಮ್ಮ ನೀವು ಕೂತ್ಕೊಳ್ಳಿ ನೀವು ಕೂತ್ಕೊಳ್ಳಿ ನಿಮ್ಮನ್ನ ಏನು ಮಾಡ್ತಾನೆ ಸ್ವಲ್ಪ ಮ್ಯಾಪ್ ಮಾಡ್ಯಾರ ಸರ್ ಇಲ್ಲಿಂದ ಸ್ಕೂಲ್ ನಡ್ಕೊಂಡು ಹೋಗ್ತೀಯಾ ಬಸ್ ಇದೆ ಸರ್ ಬೆಂಗಳೂರು ಬಂದಾಗಲಿಂದ ಅದೇ ಸ್ಕೂಲ್ ಅದೇನು ಫಸ್ಟ್ 10th ಸ್ಟ್ಯಾಂಡರ್ಡ್ ಓದಿದ್ದೆ 4ನೇ ಕ್ಲಾಸ್ ಮತ್ತೆ ಅದಾದ ತಕ್ಷಣ ಮುಂದೆ ಏನು ಮಾಡ್ಬೇಕು ಅಂತ ಇದೆಯಾ ಕಾಮರ್ಸು ಸೈನ್ಸ್ ಬೆಳಗ್ಗೆ ಕಾಮರ್ಸ್ ಅಂದೆ ಅಲ್ವ ನೀನು ಆಳ್ವಾಸ್ ಸೇರ್ತೀಯಾ ಆಚೆ ಇದೆ ಸರ್ ಹಾಸ್ಟೆಲ್ ಇದೆ ಹೌದು ನಿಮ್ಮ ಸ್ಕೂಲಲ್ಲಿ ಬೇರೆ ಯಾರು ಯಾಕೆ ಈ ರೀತಿ ಮಾರ್ಕ್ಸ್ ತಗೊಳ್ಳಿಲ್ಲ ನೀನು ಮಾತ್ರ ತಗೊಂಡ ಹಿಂಗೆ ಏಕೆ ನನ್ನ ಜೊತೆ ಚೆನ್ನಾಗಿ ಓದ್ತಾ ಇದ್ರು ಹಾಂ ಲಾಕ್ಡೌನಲ್ಲಿ ಏನಾಯ್ತು ಗೊತ್ತಿಲ್ಲ ಹಾಂ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಕಂಪ್ಲೀಟ್ ಮಾಡಿದ್ದಾರೆ ನನ್ನ ಜೊತೆ ನೀನು ಮಾತ್ರ ಚೆನ್ನಾಗಿ ಓದಿದೆ ಅವರು ಚೆನ್ನಾಗಿ ನಿನ್ನ ಮಾತ್ರ ಜಾಸ್ತಿ ಮಾರ್ಕ್ಸ್ ಕೊಟ್ಟಿದೆ. తెలంగాణ సహా ఎగువ రాష్ట్రాల్లో 5 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. నిండుకుండలా నది ఉప్పొంగుతుండటంతో పరివాహక ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది. ఆదివారం సాయంత్రానికి భద్రాచలం వద్ద నీటి మట్టం 53 అడుగులకు చేరడంతో అధికారులు 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ రాత్రికి వరద ఉధృతి ఇంకా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికీ వానలు తగ్గకపోవడం ఇంకా 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న అంచనాల నేపథ్యంలో సర్వత్రా ఆందోళన నెలకొంది.
ముంపు ప్రాంతాల ప్రజల సంరక్షణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులకు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ నగర మేయర్ గుండా ప్రకాష్ రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరు రమేష్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతిలతో కలిసి వరంగల్ మహానగరంలో భారీ వర్షాల కారణంగా నీట మునిగిన లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. ఇలాంటి లోటు లేకుండా సమర్థవంతంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజలను సురక్షితంగా చూసుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని బాధితులకు భరోసా ఇచ్చారు. నీట మునిగిన లోతట్టు ప్రాంతాల్లో మంత్రి స్వయంగా నీటిలోకి దిగి కలియ తిరుగుతూ జాతీయ విపత్తు నివారణ టీంతో కలిసి వరద ముంపు ప్రాంతాల్లో పరిస్థితులను పర్యవేక్షించి బాధితులకు మనోధైర్యం కల్పించారు. వరద వచ్చి మళ్ళీ దాన్ని గల్లు పెట్టి ఉంటుంది మొన్న నైట్ 2 గంటలు ఇప్పుడు అక్కడ నుంచి ఒకటి మన చెప్పింది టెంపరీ తీసుకెళ్తే 2 రోజులు తీసి లైన్ కొడితే దాదాపు అది వచ్చేసి ఇక్కడ చాలా అట్లా పోవాలి మనం అదే గ్రూపం అలా పోవాలంటే గ్రూపం ఎందుకంటే మీరు ఆలోచించాలి, మొత్తం 2 చెర్ల నీళ్ళే ఇటే వస్తాయి. ఇళ్ళ నీళ్ళకి ఎఫెక్ట్ అవుతాను. చిన్న బాగా కూడా పోవాలి. 2018 కూడా సేమ్ ఇట్టే వచ్చింది. 2018 సేమ్ ఇట్టే వచ్చింది. లేదు సార్, లేదు సార్, అడగండి స్థానిక అధికారులు అడగండి ఒకసారి. మున్సిపాలిటీ చేయమని కాదు, కానీ ప్రమాదం ఇది ఉంది. ఉధృతి భవిష్యత్తులో రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ హుజురాబాద్ నియోజకవర్గంలోని పలు మండలాలలో చెరువులను మత్తడిలను పరిశీలించారు. గ్రామ ప్రజలతో మాట్లాడి వారి యొక్క ఇబ్బందులను అడిగి తెలుసుకొని తగిన చర్యలు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శశాంక, జెడ్పీటీసీ నాయకులు తుమ్మెట్టి సమ్మిరెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. గత వారం రోజులుగా ఉత్తర తెలంగాణ జిల్లాలైనటువంటి కరీంనగర్, వరంగల్, కొన్ని ప్రాంతాల ఖమ్మం జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున వర్షాలు కురిసినాయి. ఈ వర్షాలతో వాగులు వంకలు పొందడమే కాకుండా అక్కడక్కడ కుంటలు, చెరువులు కూడా నింపడ్డాయి. చాలా గ్రామాలకు రవాణా సౌకర్యాలు ఆగిపోయినాయి, రోడ్లన్నీ కూడా కట్ అయిపోయినాయి. అంటే ఇంత పెద్ద ఎత్తున ఇంత తక్కువ కాలంలో వర్షం పడడం అనేటువంటిది చాలా అరుదుగా జరుగుతుందని చెప్పి రైతులు అనుకుంటా ఉన్నారు. ఈ తెగిపోయినటువంటి చెరువుల మీద, మునిగిపోయినటువంటి పంట పొలాల మీద, వాగుల పక్క పొంటి ఉన్నటువంటి
పొలాల పూతల మీద ఇప్పటికే మా అధికారులంతా కూడా మా కలెక్టర్ గారి నాయకత్వంలో రెవెన్యూ అధికారులు, వ్యవసాయ అధికారులు, అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ ప్రాణ నష్టం లేదు పెద్దగా. అదేవిధంగా పెద్ద ఇల్లు కూలిపోవడం కానీ అట్లాంటి కూడా పెద్ద ఎత్తున లేదు. ఎక్కడెక్కడైతే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఉన్నాయో వాళ్ళన్నిటి కూడా ఎప్పటికప్పుడు రెక్టిఫై చేస్తూ ఈ నీళ్ళు రిసీడ్ అయిన తర్వాత ఎక్కడెక్కడ ఏమేమి చేయాలనేది ఒక సమగ్రమైన ప్లాన్ చేసుకొని ముందస్తుగా రోడ్లు మరమ్మతు చేసుకోవడం టెంపరీగా, అదేవిధంగా తెగిపోయినటువంటి కాలువలు, కట్టు కాలువలు కావచ్చు, చెరువులు కావచ్చు, వాటి మరమ్మతు చేసుకోవడం, అదేవిధంగా మిగతా రైతాంగానికి ఎట్లా చేయాలనేది అప్పుడు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో కమిటీ ఎప్పటికప్పుడు నిరంతరంగా 24/7 పర్యవేక్షిస్తూ ఉంది. 2 కమాండ్ కంట్రోల్ సెంటర్లు పెట్టుకున్నాం. ఒకటి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎప్పటికప్పుడు సిఎస్ గారికి ఆదేశాలు ఇచ్చి సిఎస్ గారి ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ నడుస్తూ ఉంది. అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రతి నిత్యం ఫోన్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఉన్నారు, సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నారు. ఎక్కడ అవసరం పడితే అక్కడ ప్రజల్ని ఎవాక్యుయేట్ చేయడం, ప్రజలకు మంచి షెల్టర్లో పెట్టడం, వాళ్ళకు భోజన వసతులు అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. రాబోయే ఇంకొక 48 hours కూడా వర్షాలు ఉన్నాయని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజల్ని అప్రమత్తంగా ఉండమని చెప్పి కోరుతూ ఉన్నాం. అధికార యంత్రాంగం 24/7 ప్రజలకు ఏ ఆపద వచ్చినా కూడా, ఏ అవసరం వచ్చినా కూడా ఆదుకోవడానికి పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకు తోడుగా పొలిటికల్ వ్యవస్థ, మంత్రుల స్థాయి నుంచి మొదలుపెట్టి కింద మా సర్పంచ్ స్థాయి వరకు అన్ని రకాల పొలిటికల్ వ్యవస్థలను కూడా దీని మీదనే అధికారులతో సమానంగా పనిచేస్తాం. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన గ్రామంలో దారుణ హత్య చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తిని అతని తండ్రి దారుణంగా హత్య చేశాడు. మద్యం సేవించి పిల్లలను, భార్యను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆగ్రహం చెంది గొడ్డలితో నరికి చంపాడు. మృతుడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు అనగా తేదీ 16/8/2020 రోజు జైనా గ్రామంలో గుడ్ల సత్యనారాయణ అనే 38 సంవత్సరాల వయసు గల పద్మశాలి వ్యక్తిని వాళ్ళ తండ్రి పోచరాజు 65 సంవత్సరాల వ్యక్తి వాళ్ళ కుటుంబంలో భార్య భర్తల మధ్య జరుగుతున్న గొడవలను దృష్టిలో పెట్టుకొని గొడ్డలతోటి వాళ్ళ తండ్రి అయిన పోచరాజును చంపినారని ఫిర్యాదు రాగా దాని మీద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. కొడుకైన సత్యనారాయణ తాగిన మత్తులో మంచంలో పడుకొని ఉండగా అతని గుడ్డలతోటి తల మీద నరకడం వల్ల అయిన తీవ్రమైన గాయాల వల్ల చనిపోవడం జరిగింది. కేసు నమోదు కొని దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఏ టైంలో సార్ జరిగింది? ఇది ఈరోజు మధ్యాహ్నం 2:30 నుంచి 3 గంటల మధ్యలో జరిగింది. తీసుకోలేదు, అతను ఇంకా పరారులో ఉన్నాడు. అతన్ని అదుపులోకి తీసుకుంటాడు. నిర్మల్ జిల్లాలో గంగారావు ప్రాజెక్టు ముప్పునకు గురైన గుడెంగాం గ్రామానికి బైంసా తహసీల్దార్ నర్సయ్య, ఏడీఏ రామచందర్, ఎస్ఐ పున్నం చందర్ పరిశీలించారు. అయితే వరద తాకిడికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పునరావాసం కల్పించాలని తహసీల్దార్ను నిలదీశారు గ్రామస్తులు. ముంగిట్లోకి నీరు చేరుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కోర్లగూడెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న 2 ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో 2 వ్యక్తులు అక్కడికక్కడికి మృతి చెందగా మరో 3 తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని సదాశివపేట గ్రాడ్యుయేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తలసేమియా బాధితులకు అండగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో అధిక సంఖ్యలో పట్టణ ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో సదాశివపేట గ్రాడ్యుయేషన్ సభ్యులు విశాల్, ఎర్ర వీరేందర్ గౌడ్, రాధాకృష్ణ, సంగమేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది తలసీమా పేషెంట్స్ కోసము. ఇది మనం లాక్డౌన్ కాలంలో కూడా ఏప్రిల్ మాసంలో కూడా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ నెల కూడా జరుపుకోవడం జరిగింది. సదాశివపేట ఎప్పుడు కూడా ముందంజలో ఉంటుంది. ఎలాంటి సహకారం చేయడానికైనా సదాశివపేట పట్టణం చాలా ముందంజలో ఉంటుంది. అదేవిధంగా ఈరోజు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకొని మనం సదాశివపేట గొప్ప ఖ్యాతిని అలాగే మన ఉన్న ఔన్నత్యాన్ని కాపాడుతున్నాం. అలాగే మనం ఉన్న ఈ రోజున్న పరిస్థితుల్లో తలసీమా పేషెంట్లకి
మనం రక్తదానం చేయడం చాలా అద్భుతమైన విషయం. నేను ఇప్పటి వరకు ఒక 10 సార్ల వరకు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం ద్వారా దాని మీద ఉన్న అవగాహన పెంచుకోవడం ద్వారా మనం ఎంతోమంది ప్రాణాలను కాపాడుకోవచ్చు. మనం ఈరోజు మనం ఉన్న సైంటిఫిక్ పవర్ ఉన్న దాంట్లో దేశం ఎంతో గొప్ప ముందుగా వెళ్తున్న సందర్భంలో మనం ఇతరులను కాపాడడం ద్వారా మన మంచితనాన్ని కూడా జరుపుకోవడం జరుగుతుంది. సదాశివపేట పట్టణంలో మరియు థాలసీమియా బాధితుల కోసం ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరియు సదాశివపేట పట్టణంలో యువకులు మరియు ఇతర వ్యక్తులు ఇందులో చాలా గొప్పగా పాల్పంచుకోవడం జరుగుతుంది. ఎందుకంటే రక్తదానం అనేది గొప్ప మహాదానం కాబట్టి రక్తదానం చేస్తే మనం ఒక ప్రాణాన్ని ఆదుకున్న వాళ్ళం అవుతాం. మరి అందులో రక్తదానం ఈ థాలసీమియా పేషెంట్స్కి చేయడం అంటే అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే థాలసీమియా బాధితులు ఏంటంటే వాళ్ళకు ఇది జెనెటికల్ డిసార్డర్ పుట్టుకతో వస్తుంది కాబట్టి వాళ్ళకు ప్రతి నెల ఈ యొక్క రక్తం అవసరం ఉంటుంది. వాళ్ళకి ఇచ్చిన రక్తం అది చెడిపోవడం, మళ్ళీ నెల తర్వాత మళ్ళీ వాళ్ళకి రక్తం ఇవ్వడం అనేది చాలా ఇది ఒక అరుదైన వ్యాధి. కాబట్టి ఈ జెనెటికల్ డిసార్డర్ని మనం అందరం దృష్టిలో ఉంచుకొని థాలసీమియాతో బాధపడుతున్న ప్రతి వ్యక్తికి మనం ఈ సమాజంలో ఆదుకుంటే వారికి మనం ఒక ప్రాణాన్ని మనం ఇచ్చింది అవుతుంది. కాబట్టి ఈ గొప్ప ప్రాణ ప్రయాసంకటంలో మనం వారికి చేయూతనిచ్చి వారికి ఆదుకుంటే చాలా మంచి విషయం. మరి ఈరోజు పట్టణంలో జరిగిన ఈ రక్తదాన శిబిరానికి మరి చాలామంది ఉత్సాహంగా వచ్చి పాల్గొనడం జరిగింది. మరి ఎవరైతే దాతలు వచ్చారో వారికి పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి సదాశివపేట పట్టణం ఖ్యాతి కూడా మనము దీని ద్వారా ఏం తెలియజేస్తున్నామంటే రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రండి మండలంలోని పలు చెరువులను, గ్రామాలను తహసీల్దార్ తపెజుల్ హుస్సేన్ పరిశీలించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంఆర్ఓ సూచించారు. అత్యవసర సహాయం కోసం తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 24 గంటలు రెవెన్యూ అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. గత 3 రోజుల నుంచి భారీ వర్షాలు కురిసినందువలన కంట్రోల్ రూమ్ పై అధికారులు ఆదేశానుగుణంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడినది. ఇందులో ఆర్ఐ గారు, ఎంఆర్ఐ గారు, మళ్ళీ విఆర్ఎస్లను అందరి డ్యూటీ చేసి పడినది. మళ్ళీ మానాల గురించి కూడా, రుద్రంగి గురించి కూడా ఎలాంటి ఇప్పటి వరకు అయితే ప్రాణ నష్టాలు కానీ, చెట్లు ఇల్లు నష్టాలు కానీ ఇటువంటి రిపోర్ట్ ఏమి రాలేదు. మళ్ళీ రోడ్లు మరియు గుంటలు అన్నీ దీని భారీ నష్టాలు ఏమి కలగలేదు. మళ్ళీ ఎటువంటి ఏమైనా ప్రాణ నష్టం కానీ, ఏదైనా ఇల్లు నష్టం కానీ వస్తే మా కంట్రోల్ రూమ్కు మీరు ఫిర్యాదు చేయాలని మనవి చేస్తున్నాను. కంట్రోల్ రూమ్ నంబరు 9866920083. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ పట్టణంలో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా కూలిన ఇళ్లను ఎంఆర్ఓ చందర్రావు, మున్సిపల్ చైర్మన్ రాంపాల్, వైస్ చైర్మన్ దుర్గయ్య పరిశీలించారు. వర్షాలకు 13, 14, 15 వార్డులలో కూలిన ఇళ్లను పరిశీలించి బాధితులకు తగిన సాయం అందేలా చూస్తానని తెలిపారు. అదేవిధంగా పాతబడిన ఇళ్లలో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్సన్పల్లి చౌరస్తా సమీపంలో చోటు చేసుకుంది. క్షతగాత్రులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుర్తు తెలియని కారు బైకు AP 29K8910ను ఢీ కొట్టింది. బైక్ మీద ప్రయాణించే 2 వ్యక్తుల్లో కందుకూరు మండలం దావూరుగూడెం తాండాకు చెందిన వర్చావత్ రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. మహేశ్వరం మండలం రామచంద్రగూడ గ్రామానికి చెందిన రాజేందర్ 27కు తీవ్ర గాయాలయ్యాయి. వీరు ఇద్దరు వంట పని చేసేవాళ్ళు అని రాజేందర్ తెలిపారు. అమీర్పేట గ్రామం నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది అని క్షతగాత్రులు తెలియజేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావం వలన జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం అనంతరం గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ముందు NH63 రోడ్ పైన రాకపోక అంతరాయం కలిగే విధంగా అనంతరం వాగు కొనసాగుతూ పొంగి పొర్లుతుంది. ఈ దృశ్యం చూడడానికి చాలా ఆహ్లాదకరంగా మరియు ఈ విధంగా వాగు పారక సుమారు 4 సంవత్సరాలు అవుతుంది అని గ్రామస్తులు తెలపడం జరిగింది. అందరికీ నమస్కారము. ఇది అనంతరము శ్రీ ప్రసన్న లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము. ఇక్కడ వరుసగా 4 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల ప్రభావం వలన అనంతరంలోని వాగు అనేది చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నది. ఇలాగే మరొక రోజు కనుక కొడితే తప్పకుండా ఈ నేషనల్ హైవే 63 నెంబరు రహదారి ఖచ్చితంగా దారి మూసే విధంగా కనబడుతున్నది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భద్రాచలం వద్ద ఉగ్రదూతం దాల్చిన గోదావరి, 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేసిన అధికారులు. వరంగల్ నగరంలో ముంపు ప్రాంతాలలో మంత్రి ఎర్రబెల్లి పర్యటన, సమర్థవంతంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు దిశానిర్దేశం. హుజురాబాద్ నియోజకవర్గంలో చెరువులను పరిశీలించిన మంత్రి ఈటెల, తగిన చర్యలకు అధికారులకు ఆదేశాలు జారీ చేసిన మంత్రి. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో రోడ్డు ప్రమాదం, 2 ద్విచక్ర వాహనాలను ఢీకొని 2 వ్యక్తులు మృతి. నిర్మల్ జిల్లాలో ప్రాంతాలను పరిశీలించిన ఎంఆర్ఓ, పునర్వాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. చూస్తున్న విత్ న్యూస్, లక్ష్యం సమాజ హితం.